హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు టెక్స్ట్ బుక్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి ఫ్రేమ్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు. అందుకని ఈరోజు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్, అది కూడా తెలుగు టెక్స్ట్ బుక్. థర్డ్ క్లాస్లో ఇంపార్టెంట్ ఉండవు అని మనం అనుకుంటాం, బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి థర్డ్ క్లాస్లో కూడా. సో ఈ ఒక్క వీడియో చూడండి. థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో లెంత్ అయినా పర్లేదు అని చెప్పేసి తీస్తున్నాను. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నేను ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇన్ కేస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ని తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదు అంటే మీకు ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి ఈ ఒక్క వీడియో చూడండి. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ఇందులోనే చెప్పేస్తాను. ఓకే, అండ్ టెక్స్ట్ బుక్ ఏ విధంగా చదవాలో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకున్నాము అంటే చూడండి, థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ కదా. సో ఫస్ట్ మనం చూడాల్సింది టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. ఆ కవర్ పేజ్ పైన ఉన్న నేమ్ ఏంటి చూడండి. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ పైన ఉన్న నేమ్ ఏంటి? జాబిలీ 3. ఓకే, ఫస్ట్ క్లాస్కి జాబిలీ 1 ఉంటుంది, సెకండ్ క్లాస్కి జాబిలీ 2, థర్డ్ క్లాస్కి జాబిలీ 3 అండి. ఓకే, ఈ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ జాబిలీ 3. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది కూడా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ కవర్ పేజ్ పైన ఉంటుంది. చైల్డ్ లైన్ నెంబర్ ఒకటి అండ్ ఏమి ఇచ్చాడు 1098. ఇది కూడా ప్రీవియస్లో పడింది. సో చైల్డ్ లైన్ నెంబర్ 1098. అండ్ ఇక్కడ నైట్ అండ్ డే అని ఉంది కదా, ఇది కూడా చూసుకోవాలి, నైట్ అండ్ డే. అండ్ ఇది 24 అవర్స్ నేషనల్ హెల్ప్ లైన్. ఇది చూడండి, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్. ఓకే, ఇందులో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ కవర్ పేజ్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఒక సాంగ్ ఇచ్చాడు చూడండి, బాలల్లారా బంగారు కొండల్లారా అని ఒక సాంగ్ ఉంది. ఈ సాంగ్ని ఎవరు పాడారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఎవరు? కపిలవాయి లింగమూర్తి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బాలల్లారా బంగారు కొండల్లారా అనే సాంగ్ పాడింది కపిలవాయి లింగమూర్తి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా పైనకి వెళ్తుంటుంటే చూడండి, విషయ సూచిక అని ఉంటుంది. ఇందులో పాఠం పేరు గుర్తుపెట్టుకోవాలి, దాని ఇతివృత్తం గుర్తుపెట్టుకోవాలి, అండ్ ప్రక్రియ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి, సంసిద్ధ పాఠాలు. సంసిద్ధ పాఠాల యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పునశ్చరణ. ఓకే, బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే 3వ తరగతిలో ఉన్న సంసిద్ధ పాఠాల యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతాడు. సో ఏంటి? పునశ్చరణ. ఓకే, దీని ప్రక్రియ వచ్చేసి చిత్రాలు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వానదేవుడా. వానదేవుడా అనేది గేయ ప్రక్రియకు చెందింది అండ్ దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. ఓకే, నెక్స్ట్ చూడండి, బాలభీముడు. ఇది ప్రక్రియ వచ్చేసి కథ, దీని ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. నెక్స్ట్ చూడండి, అమ్మ. అమ్మ అనేది గేయ ప్రక్రియకు చెందింది. ప్రీవియస్ టెట్ బెట్ అమ్మ అనేది ఏ ప్రక్రియకు చెందింది అని అడిగారు. గేయ ప్రక్రియకు చెందింది. సంస్కృతి విలువలు అనేది దీని యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ దయ అనేది భూతదయ ఇతివృత్తం అవుతుంది. కథ అనేది ప్రక్రియ అవుతుంది. ఓకే, మన పండగలు అనేది ఏ ప్రక్రియ అంటే సంభాషణ, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. కాకుల లెక్క అనేది కథా ప్రక్రియకు చెందింది, ఇతివృత్తం వచ్చేసి హాస్యం. లేగదూడ వచ్చేసి గేయ ప్రక్రియకు చెందింది, ఇది వచ్చేసి భూతదయ. ప్రీవియస్లో ఈ బిట్ కూడా పడింది. లేగదూడ అనేది ఇతివృత్తం ఏంటి అని అడిగారు. సో భూతదయ. నీటి అందాలు అనేది వ్యాస ప్రక్రియకు చెందింది, ఇది దర్శనీయ స్థలాలు. నెక్స్ట్ మతిమరుపు ఈగ అనేది కథా ప్రక్రియకు చెందింది, హాస్యము. నెక్స్ట్ ఏమేమి చూడాలి అనేది గేయ ప్రక్రియకు చెందింది, ప్రకృతి పరిశీలన అనేది ఇతివృత్తం అవుతుంది. వేమన శతకం అనేది పద్యాల ప్రక్రియకు చెందింది, ఇది విలువలు అనేది దీని ఇతివృత్తం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేది వ్యాస ప్రక్రియకు చెందింది, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. తోట తల్లి అనేది గేయ ప్రక్రియకు చెందింది, ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం.
పక్షులు అనేది గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. మహాత్ముడు అనేది వ్యాస ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి. ఆట బతుకు అనేది గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. చెట్టు కోరిక వచ్చేసి కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి సృజనాత్మకత. ఓకే, ఈ విధంగా ప్రతి లెసన్ నేము గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రక్రియ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఇతివృత్తం ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డెఫినెట్గా ఇది మొత్తం నోట్ చేసి పెట్టుకోండి, పట్టైనా సరే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, సంసిద్ధ పాఠాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచి. సో దీంట్లో అంత పెద్దగా ఏముండదు, సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇది సంసిద్ధ పాఠమే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకు లెసన్ అనేది స్టార్ట్ అయింది. వానదేవుడా అనేది లెసన్. ఇందాక చెప్పాను కదా, వానదేవుడా అనేది గేయ ప్రక్రియకు చెందింది. ఇది పర్యావరణం అనేది దీని యొక్క ఇతివృత్తం అని చెప్పాను. చూడండి, గేయం ఉంది మనకి ఇక్కడ. ఇవి చేయండి అని ఉంది లెసన్ కింద. ఇవి చేయండి అనే దాని కింద ఏం కనబడుతున్నాయి? వినండి, ఆలోచించి చెప్పండి, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఇవేంటి మనకు? విద్యా ప్రమాణాలు. అవునా? సో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది ఇక్కడ అంటే, 3rd క్లాస్లో ఒక లెసన్ కంప్లీట్ అయ్యాక విద్యా ప్రమాణాలు అనేవి వేటి కింద జత చేయబడినవి అని అడుగుతారు. వేటి కింద? ఇవి చేయండి అనే దాని కింద విద్యా ప్రమాణాలు అనేవి జత చేయబడ్డాయి. ఓకే, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో చూడండి, ఏమేమి విద్యా ప్రమాణాలు ఉన్నాయి? వినండి, ఆలోచించి చెప్పండి 1, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి 1 అంటే 2. నెక్స్ట్ చూడండి, ఆలోచించి సొంత మాటల్లో రాయండి 3. నెక్స్ట్ పదజాలం 4. నెక్స్ట్ సృజనాత్మకత 5. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం 6. ఓకే, అంటే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాల సంఖ్య 6. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇట్లే ఇస్తాడు టెక్స్ట్ బుక్లో నుంచి. బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే ఇలాగే ఫ్రేమ్ అవుతుంది. 3rd క్లాస్ తెలుగులో విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అంటాడు? 6. అండ్ ఈ విద్యా ప్రమాణాలు దేని కింద జత చేయబడ్డాయి అని అడుగుతాడు. దేని కింద? ఇవి చేయండి అనే దాని కింద. ఓకే, ఇది ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా ఏముంది అంటే, వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది, కొన్ని పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకుంటాం. ఓకే, ఈ గుర్తులనే అక్షరాలు అని పిలుస్తారు. ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ. గుర్తులన్నింటినీ కలిపి అక్షరాలు అంటారు, అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గలవి అచ్చులు అంటారు. ఈ అరసున్న, సున్నా, విసర్గహాలని ఉభయాక్షరాలు అని పిలుస్తారు. ఓకే, యాక్చువల్గా అయితే ఈ పాయింట్ ఎందులో ఉంది? ఇప్పుడు మనకి 3rd క్లాస్ కదా. సో యాక్చువల్గా బిట్టిస్తే అచ్చులు అని క్రింది వాటిలో ఎక్కడి నుండి ఎక్కడి వరకే అని అంటే, ఆల్మోస్ట్ చాలామంది తెలియని వారు ఉంటే ఆ నుండి అమ్మహ వరకైనా పెడతారు. బట్ ఇక్కడ ఎంత క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది. ఆ నుండి ఔ వరకు అచ్చులు అని పిలుస్తారు. సున్నా, విసర్గ, అరసున్నాల్ని ఉభయాక్షరాలు అంటారు. కా నుండి రౌతి వరకు గల అక్షరాలను హల్లులు అని పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు అంటే ఇంపార్టెంట్గా ఇంతే అండి. దీంట్లో మనకి ఇంకోటి ఇది కనిపిస్తుంది, లెసన్ లాస్ట్ ఎండింగ్లో నేను ఇవి చేయగలనా అని కనిపిస్తుంది. ఇందులో పిల్లవాడు ఏం చేస్తాడంటే, పాఠానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో. అది పిల్లవాడు స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి ఈ నేను ఇవి చేయగలనా అనేది యూస్ అవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు గేయాన్ని రాగంతో పాడగలను, అభినయం చేయగలను. దానికి పిల్లవాడు ఎస్ఆర్నో తెలపాలి. అంటే అది వాడికి సంబంధించింది, వాడు సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఇది ఈ నేను ఇవి చేయగలనా యొక్క యూజ్. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టేయండి, అందుకే ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసుకోండి. ఇది ఫస్ట్ చాప్టర్. ఈ సూక్తులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ 2nd చాప్టర్ చూడండి, బాలభీముడు. ఏం చెప్పా? ఇది ఏ ప్రక్రియ అని చెప్పాను? కథా ప్రక్రియకు చెందింది. దీని ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. ఓకే, చూడండి, ఈ లెసన్లో చదివి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఇక్కడ చూడండి, పాండురాజు గురించి వచ్చింది. పాండురాజుకి 5 కొడుకులని తెలుసు. ఆ 5 కొడుకుల్లో రాజు పెద్దవాడు, రెండో వాడు వచ్చేసి భీముడు, నెక్స్ట్ అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఓకే, వీరిని పంచపాండవులు అంటారు. సో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, 3rd, 4th, 5th ఎవరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇక్కడ ధృతరాష్ట్రుడు వచ్చేసి హస్తినాపురానికి రాజు. ఈ ధృతరాష్ట్రునికి 100 కొడుకులు ఉంటారు. వారినే కౌరవులు అని పిలుస్తారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. ఓకే, ఇక్కడ ఇచ్చిన చాప్టర్లో
ఈ ఫస్ట్ పేజ్లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ పేజ్లో అంత ఇంపార్టెంట్గా ఏముండదు. సెకండ్ చాప్టర్లో కూడా సేమ్ ఇవే విద్యా ప్రమాణాలు రిపీట్ అవుతాయి. మొత్తం టెక్స్ట్ బుక్ అంతే ఉంటుంది. చూడండి, సేమ్ విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఇక్కడ ఇంకా ఏం మెన్షన్ చేశాడు అంటే ఏకవచనం గురించి, బహువచనం గురించి ఇచ్చాడు. ఒక వస్తువు పేరును తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని తెలిపేదాన్ని బహువచనం అంటారు. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. థర్డ్ చాప్టర్ వచ్చేసి అమ్మ. ఇది ఏ ప్రక్రియ అని చెప్పాను? గేయ ప్రక్రియకు చెందింది అని చెప్పాను. సో ఇందులో సంస్కృతి విలువలు అనేవి ఇతివృత్తం. ఇందులో ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాము. మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా అనే బాల గేయాలను రాసింది వేముగంటి నరసింహాచార్యులు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. బాల గేయాలు రాసింది ఎవరు అని అడగొచ్చు. వేముగంటి నరసింహాచార్యులు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంక ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు ఇంపార్టెంట్గా అంటే హల్లుల్లో ఉన్న అల్ప ప్రాణాలేంటి, మహాప్రాణాలేంటి, అనునాసికాలేంటి, ఊష్మాలేంటి, ఇవన్నీ కూడా మనకు 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లోనే మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే, అందుకే నేను ఇంత క్లారిటీగా టెక్స్ట్ బుక్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, అల్పాక్షరాలు. సో క, గ, చ, జ అంటే కచ్చట తప, గజడ దబ. ఓకే, ఈ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. ఇట్లా తేలికగా పలికే అక్షరాలని అల్ప ప్రాణాలు అని పిలుస్తారు. ఓకే, ఇది చూడండి, ఇంకొకటి కచ్చట తప, గజడ దబ అంటే ఒత్తులు పెట్టి పిలుస్తాం కదా, ఇలా ఒత్తి పలికే పదాలని మహాప్రాణాక్షరాలు అని పిలుస్తాం. చూడండి, 3rd క్లాస్లోనే మెన్షన్ చేశాడు ఇవి. సో మనం లైట్ తీసుకుంటాం 3rd క్లాస్ని. చూడండి ఎన్ని పాయింట్స్ మెన్షన్ చేశాడు. ఓకే, అల్పక్షరాలు ఏంటి, మహాప్రాణాక్షరాలు ఏంటి, ఇందులో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే ఇందులో టా అనే అక్షరం ఏ అక్షరం అవుతుంది అని అడుగుతాడు. అంటే అల్ప ప్రాణాక్షరం అవుతుందా, మహాప్రాణాక్షరం అవుతుందా, అనునాసికాలు అవుతాయా, ఇలా ఇస్తాడండి. ఓకే, సో మనం దాన్ని గుర్తించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, దీంట్లో నుంచే ఈ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ లెసన్లో ఏముంది అంటే పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ శుద్ధోదనుడి యొక్క కొడుకే గౌతముడు అండి. ఓకే, గౌతముడు ఎవరి కుమారుడు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. శుద్ధోదనుడు. ఇతనికే సిద్ధార్థుడు అని పేరు కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది గౌతముని యొక్క మిత్రుడు ఎవరు అని అడుగుతారు. దేవదత్తుడు అండి. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే అంతే అండి, అక్కడ అంత మట్టుకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన పండగలు. ఇది వచ్చేసి సంభాషణ ప్రక్రియకు చెందింది. ఇందులో సంస్కృతి అనేది ఇతివృత్తంగా ఉంటుంది. దీంట్లో ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ చూడండి, పండగల గురించి ఇచ్చాడు. ఉగాది గురించి మెన్షన్ చేశాడు. చైత్ర మాసంలో మొదటి తిథి పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుతారు. ఇది తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. సో ఆ రోజు నుండే కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇది చూసుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఉగాది తరువాత 9 రోజులకు ఓకే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారండి. ఓకే, ఉగాది తర్వాత ఎన్ని రోజులకు? 9 రోజులకు వచ్చేదే శ్రీరామనవమి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుతారు. మహాభారతంలోని పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలను తీసింది కూడా ఈ రోజే. ఓకే, అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తారు. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం. చూడండి, విజయదశమిగా ఎందుకు పిలుస్తారు అనే రీజన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారుగా, మహాభారతంలోని పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలను తీసిన రోజు కాబట్టి విజయదశమిగా పిలుస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దసరా పండుగను ఏ రోజున జరుపుతారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుతారు. అక్కడేంటి, ఉగాది తర్వాత 9 రోజులకు వచ్చేది శ్రీరామనవమి. ఇక్కడ దసరా తర్వాత 20 రోజులకు చేసేది దీపావళి. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ కన్ఫ్యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లోని ఒక నెల పేరండి. ఓకే, ఇది ఒక నెల పేరు. నెక్స్ట్ ఈ రంజాన్ నెలలో పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి ఈ నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ చేస్తారండి. ఓకే, ఈ ఈద్ ఉల్ ఫితర్నే రంజాన్ పండుగ అని పిలుస్తారండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ రంజాన్ గురించి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మరియు మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
ఇదోటి చూసుకోండి. తర్వాత అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాల్సింది తీజ్ పండుగ గురించి చూసుకోవాలి. చూడండి, గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. అందులో లంబాడీలు జరుపుకునేది తీజ్ పండుగ ఒకటి. ఓకే, ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఇది బొడ్డెమ్మ పండుగ వంటిది. తండాలోని ఆడపిల్లలు శీతలా భవానీ అంటే లంబాడీ దేవతకి పూజ చేసిన తర్వాత ఈ పండుగను జరుపుతారండి. అడవిలో దొరికే దూసర తీగలతో, గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే అది ఇంపార్టెంట్ అని అర్థం. దూసర తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలను చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకిచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారండి. ఓకే, ఇంకా చూసుకోవాల్సింది ఈ లెసన్లో ఇదొకటి బొడ్డెమ్మ పండుగ. ఇది వచ్చేసి ఆడపిల్లల పండుగ. కన్నెపిల్లలు బాలికలు తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకి ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక్కడ చూడండి వెంపలి చెట్టు అండి. ఇక్కడ వెంపలి చెట్టును పుట్టమన్నుతో గద్దెని చేసి ముగ్గులు పెట్టి దాంట్లో వెంపలి చెట్టును పెడతారు. ఇది బంజారాల తీజ్ పండుగను పోలుంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ కన్నెపిల్లలు జరుపుకునే పండుగే. తీజ్ పండుగలానే ఇది కూడా చేస్తారు. కొంచెం డిఫరెన్స్ చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఇందులో అంత ఇంపార్టెంట్ ఏముండో చూసుకోవాల్సింది. నెక్స్ట్ కాకుల లెక్క. ఇది వచ్చేసి కథా ప్రక్రియకు చెందింది. ఇందులో అంత ఇంపార్టెంట్ ఏముండదు. నెక్స్ట్ లేగదూడ. ఇది గేయ ప్రక్రియకు చెందింది. దీంట్లో ముందుకెళ్తే ఇక్కడ ఒక సరదాగా గేయం ఇచ్చాడు. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. ఇక్కడ సరిగ్గా ఉన్న వాటికి టిక్ చేయమని అడిగాడు. ఇది జనరల్ థింకే, అందరు పెట్టేస్తారు. నీటి అందాలు. ఇది వ్యాస ప్రక్రియకు చెందింది కదా. దీంట్లో దర్శనీయ స్థలాలు ఉంటాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్స్ చూడండి. లక్నవరం చెరువు అనేది జయశంకర్ జిల్లాలోని మూలుగు మండలంకి దగ్గరలో ఉంది. సో ఇక్కడ జిల్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఇది ఎక్కువగా వాన నీళ్ళను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం చెరువు అనేది పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల 1000 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయండి. సో ఇక్కడ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే అనేది ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడ ఎవ్రీ పాయింట్ నేను అండర్లైన్ చేసిన ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే చూసుకోండి. ఇది లక్నవరం చెరువు గురించి. నెక్స్ట్ కుంటాల ఇచ్చారు చూడండి. ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందింది కుంటాల జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకే, నిర్మల్ జిల్లా గుర్తుపెట్టుకోండి. ఉత్తర సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలుస్తారండి. రాను రాను ఈ పేరు కుంటాలగా మారిపోయింది. పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది ఏ జిల్లాలో ఉంది ఇంపార్టెంట్, ఏ నదిపై ఉంది ఇంపార్టెంట్, దీన్ని ఫస్ట్ ఏమని పిలిచేవారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కుంతల అని ఉంది కదా, ఇది ప్రీవియస్ టెట్ పెట్టేయండి. ఓకే, ఇంకా ఈ కుంటాల గురించి చూసినట్లయితే ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు చూడండి. ఈ జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది. ఇందులో పురాతన శివలింగం ప్రతిష్టమై ఉన్నది. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడి గిరిజనుల ప్రజలు పూజలు చేస్తారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, కుంటాల జలపాతం దగ్గరలో ఉన్న శివలింగం ఆలయంలో ఎవరు పూజలు నిర్వహిస్తారని అడుగుతారు. బ్రాహ్మణులు, గిరిజనులు ఇలా ఇస్తాడు. సో గిరిజన ప్రజలండి. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగార్జున సాగర్ గురించి వచ్చింది చూడండి. తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన రాతి కట్టడం. ఇది నల్గొండ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించారు. ఓకే, ఇది కూడా ప్రీవియస్ టెట్ పెట్టే ఏ నదిపై నిర్మించారని అడిగారు. నెక్స్ట్ 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాల్లో అనేక బౌద్ధ శిల్పాలు దొరికాయి. అవి కూడా క్రీస్తు శకం 1-3 శతాబ్దం కాలం నాటివి. ఓకే, ఏ శతాబ్దం కాలం నాటివి అని అడిగితే సో 1-3. ఇక్ష్వాకు రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి అనే పేరుతో పరిపాలించారు. ఓకే, ఇక్కడే బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించారు.
ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నాగార్జున సాగర్ భారతదేశంలోనే 2వ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే, ఇదే అడిగాడు. భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది అని అడిగాడు, నాగార్జున సాగర్. ఓకే, ఇక్కడ 810 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థులకు విహారయాత్రకు అనువైన ప్రదేశం. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అచ్చులు హల్లులు ఏంటో గుర్తించని ఇచ్చాడు, అది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అక్షరాలను చూడండి, ఒక్కొక్క అక్షరం కింద అండర్లైన్ చేశాడు. ఫస్ట్ చూడండి ఆ, ఈ, ఉ, ఏ, ఓ. నెక్స్ట్ ఆ, ఈ, ఊ అని ఇచ్చాడు. సో ఇక్కడ అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అంటారు, దీర్ఘం తీసి పలికే పదాలను దీర్ఘాలు అంటారు. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా హ్రస్వాలు అవుతాయి. ఇక్కడ దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని దీర్ఘాలు అని పిలుస్తారండి. ఓకే, అడిగితే అడగొచ్చు. ఇప్పుడు అటక అని ఇచ్చేసి ఇలాగే ఆ కింద అండర్లైన్ చేసేసి ఇది హ్రస్వమా దీర్ఘమా అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోండి ఒకసారి, ఏం కాదు. నెక్స్ట్ చాప్టర్ మతిమరపోయిగా, ఇదంతా చూసుకోవాల్సింది ఏముండదు, అంత ఇంపార్టెంట్ ఏం లేదు అందులో. నెక్స్ట్ ఏమేమి చూడాలి, ఇక్కడ అంత టైం కేటాయించాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ వేమన శతకాలు ఇచ్చాడు చూడండి, ఇక్కడ పద్యాలు ఇచ్చాడు. ఓకే, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, ఇలా పద్యాలు ఇచ్చాడు. వాటి యొక్క తాత్పర్యం ఇచ్చాడు. సో మీకు టైం ఉంటే కంపల్సరీ పద్యం చూసుకోండి, తాత్పర్యం ఏంటో చూసుకోండి, సరిపోద్ది. ఓకే, అంటే అడిగితే బిట్టే విధంగా అడగొచ్చు. అంటే పద్యం ఇచ్చేసి దాంట్లో నుండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను అని ఇచ్చేసి ఇది ఎవరు రాశారు అని అడగొచ్చు. సో చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఉప్పు కప్పు రంబు వేమన్నే, అనగననగా రాగం అతిశైలు చుండు, ఇది వేమన్నే, అనువుగాని చోట వేమన్నే, ఇనుము విరిగేనేని వేమన్నే, తప్పులెన్ను తల్లిదండ్రి మీద మేడి పండు చూడ. ఓకే, ఇవన్నీ కూడా వేమనని రాశాడు, గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇదే చాప్టర్లో ఈ పాయింట్ ఇచ్చాడు చూడండి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అని పిలుస్తారు. ఓకే, మనకి ద్విత్వాక్షరాలు ఏంటి, సంయుక్తాక్షరాలు ఏంటి అనేవి 6th క్లాస్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు. బట్ చూడండి 3rd క్లాస్ నుంచే మనకి ఇవి రావడం జరిగింది. చూడండి, ద్విత్వం అంటే ఏంది, ఒక అక్షరానికి అదే హల్లు ఒత్తుగా చేరాలి. చూడండి, పాకి పావొత్తు, కాకి కావొత్తు, గాకి గావొత్తు, చాకి చావొత్తు, అంటే దానికి అదే హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి వీటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సినవి, తెలంగాణ రాష్ట్రం వచ్చేసి June 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఇక్కడ చిహ్నాలు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, దీన్ని షమీ వృక్షం అని పిలుస్తారు. రాష్ట్ర పుష్పం తంగెడు పువ్వు. ఓకే, ఇవందరికీ తెలిసినవే, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. నెక్స్ట్ పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పెలిమేర దాటి వెళ్ళడం మనకు ఒక ఆనవాయితీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలంగాణలోనే అతిపెద్ద పండగ దసరా పండగ. పడితే బిట్టు ఇలాగే ఫ్రేమ్ అవుతుంది. తెలంగాణలో అతిపెద్ద పండగ ఏది అని ఇస్తారు. సో మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు కాబట్టి దసరా పండగ. తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు, ఇదొక పాయింట్. అంతే అండి, ఇక్కడ మొత్తం జనరల్గానే ఉంటాయి పాయింట్స్. సో అంతగా చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇదే చాప్టర్లో చూడండి, ప్రపంచంలోని అన్ని దేశాలకు అధికారిక చిహ్నాలు ఉంటాయి. అదేవిధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి, వాటినే జాతీయ చిహ్నాలు అంటారు. ఇందాక తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు చూశారు కదా, ఇప్పుడేమో జాతీయ చిహ్నాలు. రంగుల జెండా మన జాతీయ జెండా, జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ ఫలం మామిడి పండు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి. ఏ రంగు దేన్ని సూచిస్తుంది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. నెక్స్ట్ తెలుపు అయితే శాంతికి సత్యానికి, ఆకుపచ్చ అయితే నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. ఓకే, జెండా మధ్యలో నీలిరంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. 24 కూడా 24 గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం. ఓకే, ఇది ఒక సూర్యబింబానికి సూచిక. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఏ రంగు దేన్ని సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి, జాతీయ చిహ్నాలు ఏంటి గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఓకే, స్క్రీన్ షాట్ అయినా సరే తీసి పెట్టుకోండి.
నెక్స్ట్ ఇందులోనే చూడండి, ఇందాక ద్విత్వాక్షరం చూసినాం కదా, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరాలి అంటే కాకి కావొత్తు, గాకి గావొత్తు. ఇక్కడ చూడండి, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం. ఓకే, ఒక హల్లుకు వేరే హల్లు చేరాలి. చూడండి, కాకి తావొత్తు చేరింది, డాకి గావొత్తు చేరింది, రాకి మావొత్తు చేరింది. అంటే ఇలా ఒకదానికి వేరే హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి అది సంయుక్తాక్షరం. ఓకే, ఇక్కడున్న పదాలు ద్విత్వాక్షరాలు. క్లియర్? ఇదే విధంగా వర్డ్స్ ఇచ్చి ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ తోట తల్లి. దీంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి అనేది ఎవరు రాశారు అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రాసింది. ఇక్కడ ఉన్న ప్రతి లైన్ ఒకసారి చదవండి. ఓకే, దీంట్లో చూడండి, ఫస్ట్ ద్విత్వాక్షరం, నెక్స్ట్ సంయుక్తాక్షరం, ఇప్పుడు సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు రెండు హల్లుల ఒత్తులు చేరాయి అంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే అది సంశ్లేషాక్షరం అంటారండి. ఓకే, చూడండి, స్త్రమ్మనుంది, దీనికి సాకి రావొత్తు చేరింది, తావొత్తు చేరింది. నెక్స్ట్ స్ట్రమ్మనుంది, దీనికి రావొత్తు చేరింది, టావొత్తు చేరింది. అంటే ఒకదానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చేరాయి, ఇలా చేరితే దాన్ని సంశ్లేషాక్షరాలు అని పిలుస్తారండి. ఓకే, క్లియర్? ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి, ఇది ద్విత్వాక్షరం, ఇది సంయుక్తాక్షరం, ఇది సంశ్లేషాక్షరం. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంకా ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయంటే మహాత్ముడు. దీంట్లో కూడా ఒక చిన్న 2-3 పాయింట్స్ ఉంటాయి, చూసుకుంటే సరిపోద్ది. చూడండి, గాంధీ గారి పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. తండ్రి వచ్చేసి కరమ్చంద్ గాంధీ, తల్లి వచ్చేసి పూత్లిబాయ్. సో ఈయన తండ్రి ఒకరోజు శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి ఇచ్చాడు. ఇందులో గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు చేసిన సేవ గురించి ఉంటుంది. ఇది గాంధీజీని బాగా ఆలోచింపజేసింది. అట్లాగే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం కూడా చూశాడు. నెక్స్ట్ చెట్టు కోరిక. దీంట్లో అంత ఇంపార్టెంట్ ఏమీ ఉండదు, అంతే అండి. నెక్స్ట్ పదాలు అర్థాలు. దీంట్లో వచ్చేసి ఇవన్నీ జనరల్గా ఉంటాయి, ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఈజీగా వీటికి ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేసేస్తారు. నేను ఇక్కడ కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవాలి అన్న పాయింట్స్ మాత్రమే చెప్తాను. చూడండి, ఇక్కడ అబ్బు ఒకటి గుర్తుపెట్టుకోండి, లభించు కలుగు అని. నెక్స్ట్ ఉర్వి ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి. నెక్స్ట్ ఎగాదిగా పైకి కిందికి చూసుడు. నెక్స్ట్ ఎన్నుట అంటే లెక్కించుట, వెతుకుట. నెక్స్ట్ ఆబాల గోపాలం ఒకటి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు. నెక్స్ట్ ఆస్థానం, కొలవు, నిలయం. నెక్స్ట్ ఇరుమారు ఒకటి, 2 సార్లు. నెక్స్ట్ కాపురం అంటే కుటుంబం, ఇదొకటి. నెక్స్ట్ గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది, ఇది. నెక్స్ట్ జాము ఒకటి, ప్రతి 3 గంటల సమయం. నెక్స్ట్ పరగణాలు ఒకటి, భూమిలో కొంత భాగం. నెక్స్ట్ బింకము ఒకటి, గర్వము, బడాయి. నెక్స్ట్ బేలా ఒకటి, అమాయకత్వం. ఈ బేలా అనేది ప్రీవియస్ టెట్ బిట్. నెక్స్ట్ మత్తడి ఒకటి, అలుగు. నెక్స్ట్ ముచ్చు ఒకటి, దొంగ. నెక్స్ట్ విరించి, ఇది ప్రీవియస్ టెట్ పెట్టే, బ్రహ్మ, విధాత. నెక్స్ట్ వేతలు ఒకటి, బాధలు. ఇక్కడ ఇది ఒకటి, సేలు ఒకటి, చేలు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏవైతే అండర్లైన్ చేస్తూ స్ట్రెస్ చేస్తూ చెప్పానో, సో పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో చూడండి, అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, వీడియోని యూజ్ చేసుకోండి. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.